కేరళ రైతు కట్టినటువంటి కోళ్ళ ఇల్లు, ఇది కోళ్ళ గూడు. ఈ పైన వేసుకునేదేమో ఇది పాత టీవీ యాంటీనా డిష్గా వాడుకుంటాం కదా పూర్వకాలంలో, ఇప్పుడు వాడట్లేరు ఎవరు కూడా. దాన్ని తీసుకొని పైన కప్పుగా వేసుకున్నారు. ఈ చుట్టూ ఈ ఫెన్సింగ్ అంతా కూడా మనం బయట మొక్కలను రక్షించడానికి రోడ్ల వెంబడి ఫెన్సింగ్ మాదిరిగా పెట్టుకుంటారు కదా, అలాంటి జాలి సెకండ్ హ్యాండ్లో తెచ్చుకొని దాని చుట్టూ ఇట్లా కట్టుకున్నారు. దానిపైన గ్రీన్ షేడ్ నెట్ దీని చుట్టూ చుట్టుకున్నారు. అక్కడక్కడ ఇట్లా వెంటిలేషన్ కోసం గ్యాప్ ఇచ్చుకున్నారు. ఇక్కడ నీళ్లు పోసుకోవడానికి ఒక క్యాన్కు హోల్ చేసి ఈ హోల్లోంచి ఇవి తాగే విధంగా ఇట్లా పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఫుడ్ ఇస్తున్నారు, అంటే దానా ఏదైనా కోళ్ళకు తినడానికి ఆహారం ఇస్తున్నారు. ఏదైనా కోళ్ళు గుడ్డు పెడితే తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక పెట్టారు, ఇందులో వరి పొట్టు కొంచెం మెత్తటి పొట్టు ఉండే విధంగా బకెట్లో పోశారు. లోపల ఒక 4-5 కోళ్ళు 3-4 స్టేజీలుగా అంటే కర్రలు పెట్టి ఉంచారు. సో అందులో కోళ్ళను పెంచుతున్నారు. సో ఇదంతా కూడా తక్కువ ఖర్చులో చేసుకున్నారు. 6 సంవత్సరాలుగా దీన్ని వాడుతున్నామని చెప్తున్నారు రైతు జీను గారు. కేరళ రాష్ట్రంలో మనం ఉన్న ఇడుక్కి జిల్లా, ఇది తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చు ఉంది. ఇక్కడ పాముల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోళ్ళను ఎక్కువగా బయటికి వదలము. కాకపోతే ఏంటంటే ఈ విధంగా ఉంటే ఎండ నుంచి వాళ్ళ నుంచి రక్షణగా ఉంటుంది. కిందంతా మట్టి ఉంది కాబట్టి అవి కింద తిరుగుతాయి. లోపల కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఇందులో అంతా కూడా తిరిగి ఆరోగ్యంగానే ఉంటాయి అనేది వారు చెప్తున్నారు. మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయోలాజికల్ పెస్టిసైడ్స్, మైక్రోబియల్ బయోలాజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకొచ్చింది ల్యూమినారా లెగసీ.